నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ ముఖ్య నేతల సమావేశం. ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం. తెలంగాణలో మరో 2 గ్యారంటీ పథకాలు. నేడు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కామ్ అమలు. అసెంబ్లీ ఎన్నికల ముందు అనర్హత వేటు. 8 మందిపై చర్యలు తీసుకున్న ఏపీ స్పీకర్. రేపు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సభ. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్న చంద్రబాబు, పవన్. నేటి నుంచి ఏపీలో బీజేపీ ఎన్నికల శంఖారావం. ఏలూరు సభకు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్. తమిళనాడు, కేరళలో పర్యటించనున్న ప్రధాని. 2 రోజుల పాటు మోదీ టూర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీస్ పంపారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కారు లబ్ధి పొందినట్లు ఆరోపణలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అయితే దీనిపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీరియస్ గా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై స్పందించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు దీపాదాస్ మున్షి. ఒకవేళ ఆధారాలు చూపించినట్లయితే 10 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు దీపాదాస్ మున్షి. పార్టీ కేడర్తో కీలక సమావేశం నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొంటారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ మీటింగ్లో మండల, బూత్ లెవెల్లో పనిచేసే పార్టీ శ్రేణులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొనున్నారు. ఎన్నికల్లో ఎలా పనిచేయాలో కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికలకు ముందర జరగబోయే క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరిది. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు.
ఇక 2024లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో సీఎం జగన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కమిటీలు, బూత్ కమిటీలు, మండల స్థాయి నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తమ పార్టీ అందించిన సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందాయి వంటి వివరాలను ప్రజలకు ఎలా తెలియజేయాలనే అంశం మీద వర్క్షాప్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్రం నలుమూలలా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తెస్తాయని జగన్ నమ్ముతున్నారు. లబ్ధిదారులంతా తప్పకుండా వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్నారు. తమది పేదల ప్రభుత్వం అని చెబుతున్న సీఎం జగన్ పేదల ఓట్లే టార్గెట్గా ప్రసంగాలు చేస్తున్నారు. రేపటి సమావేశంలో కూడా లబ్ధిదారులు మళ్లీ వైసీపీకి ఓటు వేసేందుకు ఏం చేయాలో జగన్ వివరంగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ ఏలూరు బయలుదేరి వెళ్తారు. ఏలూరులో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకొని గన్నవరం విమానాశ్రయం చేరుకొని ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే కనుక ఏపీలో పర్యటించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు విశాఖపట్నం, అదేవిధంగా ఏలూరు, విజయవాడ పలు కార్యక్రమాల్లో అయితే కనుక ఆయన హాజరవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తొలిత ఇటు ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన అనంతరం కూడా ఇటు విశాఖపట్నం వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విశాఖపట్నంలో ఒక పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న అనంతరం కూడా ఇటు విజయవాడ చేరుకుంటారు. అయితే విజయవాడలో ఒక ప్రముఖ హోటల్లో అయితే కనుక బీజేపీ లోక్సభ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి సభ్యులతో అయితే కనుక ఆయన కోర్ కమిటీ సమావేశం అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సమావేశంలో అయితే కనుక ముఖ్య నేతలకు ఏదైతే 2024 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పలు దిశానిర్దేశం అనేది కనుక ఇటు ముఖ్య నేతలకు అయితే కనుక చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అనంతరం ఏలూరులో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి అయితే కనుక ఆయన హాజరవుతా ఉన్నారు. అయితే అనంతరం కూడా ఆయన రోడ్డు మార్గాన్ని ఇటు గన్నవరం చేరుకొని ఢిల్లీకి తిరిగి ప్రయాణం అయితే కనుక అవుతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. మాదిరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు ఇవాళ శ్రీకారం చుట్టబోతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటరియట్లోనే 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో 2 హామీల అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలని భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని షాద్ నగర్ ప్రాంతం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా 2 గ్యారంటీల స్కీమ్లను ప్రారంభించేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 గ్యారంటీ స్కీమ్లను సచివాలయంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించినందున సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కలెక్షన్లు ఉన్నవారిని మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఆ తరువాత 500 రూపాయలకు అదనంగా చెల్లించిన ధరను నేరుగా నగదు బదిలీ ద్వారా రియంబర్స్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అందులో కేంద్రం ప్రస్తుతం చెల్లిస్తున్న 40 రూపాయల రాయితీని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు సమాచారం. కుదిరితే వర్చువల్ విధానంలో ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు లభించనుంది. ఈ 2 పథకాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో 2 ఆల్రెడీ అమలు చేసింది. అవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ లబ్ధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా ఆ పథకం ఇంకా పూర్తిగా అమలైనట్లు కాదు. అందువల్ల ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను అమలు చేసినట్లు అవుతుంది. ఇక తెలంగాణలో 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల 90 లక్షలకు పైగా కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతాయి. అందువల్ల వారికి వచ్చే నెల నుంచి 0 విద్యుత్ బిల్లులు వస్తాయి. అయితే ఫిబ్రవరిలో వాడిన కరెంటుకు మాత్రం బిల్లు మనీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలో వాడిన కరెంటుకు సంబంధించి 0 బిల్ ఏప్రిల్లో వస్తుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే కేంద్రం నుంచి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఈ మహాలక్ష్మి పథకం పొందే కుటుంబాలు తెలంగాణలో 40 లక్షల దాకా ఉన్నాయి. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ తమ్మినేని. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువనుండగా 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీ టికెట్తో గెలిచిన 4, వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన 4పై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వేటు పడింది. అలాగే వైఎస్ఆర్సీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరిలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక టీడీపీ ఫిర్యాదు మేరకు వాసుపల్లి గణేష్, మద్దాలగిరి, కరణం
కనం బలరాం, వల్లభనేని వంశీపై వైసీపీ ఫిర్యాదు మేరకు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేలుగా అనర్హులని తెలిపారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్పును ధిక్కరించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు ఓటు వేశారని, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ స్పీకర్కు తెలుగుదేశం విప్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, వైసీపీ తరపున ప్రభుత్వ చీఫ్ విప్ ఎం ప్రసాద్ రాజు గతంలో ఫిర్యాదు చేశారు. సదరు ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా స్పీకర్ సీతారాం నోటీసులు జారీ చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాపై ఏపీ వ్యాప్తంగా ఆశావాహులు బగ్గుమంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ టికెట్ల చిచ్చు మొదలైంది. జిల్లాలోని కొత్తపేట, పి గన్నవరం స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన నాయకులు మండిపడుతున్నారు. నివురు కప్పిన నిప్పులా రెండు పార్టీల నాయకులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిప్పురాజేసింది. ఇరు పార్టీల అగ్రనేతలు ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు. దీంతో టికెట్ దక్కిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటూ ర్యాలీలు చేస్తూ ఉంటే టికెట్ ఆశించి భంగపడిన వారు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత ఓ రోజు సంయమనం పాటించిన నేతలు ఇప్పుడు తమ సహనాన్ని కోల్పోయారు. కొత్తపేట అభ్యర్థిగా టీడీపీ నేత బండారు సత్యానందరావుకు టికెట్ ఖరారు చేశారు. అక్కడి నుంచి జనసేన తరపున బండారు శ్రీనివాస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండారు శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తమ అభిమాన నేతకు టికెట్ దక్కలేదనే కోపంతో కొందరు కార్యకర్తలు ఆగ్రహావేశంతో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను తగలబెట్టారు. గడిచిన 10 ఏళ్లుగా అనేక ప్రజా సమస్యలపై పోరాడిన తమ నాయకుడికి టికెట్ కేటాయించకపోవడంపై అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలోనే కార్యకర్తలు రెండుగా చీలిపోయి నినాదాలు చేసుకున్నారు. ఒక వర్గం శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటే, మరో వర్గం పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకున్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సేవ చేసిన శ్రీనివాస్ను కాదని టీడీపీ నాయకుడు సత్యానందరావుకు టికెట్ ఇవ్వడంపై శ్రీనివాస్ అనుచరులు రగిలిపోయారు. తమ నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ వివాదం పెద్దది కాకుండా శ్రీనివాస్ కల్పించుకొని కార్యకర్తలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. తాను జనసేన తరపునే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా శ్రీనివాస్ ప్రకటించడంతో కార్యకర్తలు శాంతించారు. ఇదిలా ఉంటే పి గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్కు టీడీపీ టికెట్ కట్టబెట్టింది. ఆయనకు టికెట్ కేటాయించడంపై సొంత పార్టీ నేతలతో పాటు జనసేన నాయకులు మండిపడుతున్నారు. రెండు పార్టీల కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు నాయకులు. పి గన్నవరం అభ్యర్థిత్వంపై అధిష్టానం మరోసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజేష్ను కంటిన్యూ చేస్తే అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గాను టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ అభ్యర్థి దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి టికెట్ కలిసి టికెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్ల మెజార్టీతో నక్కిన టికెట్ని మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు, కానీ 100% నక్కిన టికెట్ని మీరు కాపులు మొత్తం తాగడ పెట్టేశారండి. ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలా మినిమం. ఆ బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసాం. కలిసి ఇది కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడ పెట్టేశారు. ఏ రకంగా మీరు తాగడ పెట్టారు అనేది ఎవరికి తెలియదు. పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి. పక్కాగా మీరు
ఆ ప్యాకేజీని ఎక్కడ చేసి ఇవ్వాలి పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలిసిపోయింది. ఇవాళ మీరు రోడ్డు ఎత్తి తిరగాలని మీరు టికెట్ అవ్వక మీద నేను నిరసన చేస్తాం, దండాలు చేస్తాం, మీకు కట్టాలు సింపేస్తాం, రోడ్ల మీద కూర్చుంటాం. ఇక జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. అధిష్టానం ఆలోచనను అంచనా వేసిన టీడీపీ ఎస్సీ నాయకులు వెంటనే అలర్ట్ అయ్యారు. అమలాపురం టికెట్ జనసేనకు కేటాయిస్తే వారికి సహకరించేది లేదంటూ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి ఇంట్లో సీక్రెట్గా సమావేశమై అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో టికెట్ పంచాయతీ ఎంతవరకు దారితీస్తుందో. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,830గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,590గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా కాస్త తగ్గుదల నమోదయ్యాయి. కేజీ వెండి ధర 76,300గా నమోదైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.